హాయ్ ఫ్రెండ్స్, దిస్ అభినయన్ పనూరి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వచ్చాను. సో ఈ వీడియో దేని గురించి అంటే మియాపూర్ ఎగ్జిబిషన్ గురించి. ఆల్రెడీ లాస్ట్ టైం జూన్లో వెళ్ళా, మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నా. సో చాలా బాగుంటుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. టికెట్ వచ్చేసి ఒక్కరికి 100. మేము 6 మెంబర్స్ వెళ్ళాం, 6 టికెట్స్ తీసుకున్నాం. ఇంకా టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళిపోయినాం. ఇది వ్లాగ్ లాగ్ చేద్దాం అనుకున్నా కానీ అక్కడ నాయిస్ వల్ల వాయిస్ ఇవ్వాల్సి వస్తుంది. సో మ్యూజిక్తోనే అడ్జస్ట్ అవ్వాలి. సో ఈ ఎగ్జిబిషన్ మొత్తం లేడీస్ కోసమే పెట్టినట్టుంది. ఎక్కడ చూసినా మొత్తం లేడీస్ వేర్, లేడీస్ డ్రెస్సెస్, యాక్సెసరీస్ మొత్తం లేడీస్కి సంబంధించినవి. చిన్నపిల్లలకి ఓన్లీ లేడీస్ కోసం పెట్టారు. సో ఇది కూడా షూటింగ్ గేమే, కానీ అక్కడున్న ఐటమ్స్లో దేని తగిలితే దానికి అది ఇచ్చేస్తా అని చెప్పిండు. ఆ ఐటమ్ ఇచ్చేస్తా అని చెప్పిండు. నేను ఇది ఈజీగా ఉంటుంది ఇలా అనుకొని స్టార్ట్ చేసా గేమ్. ఫస్ట్ది కొట్టా కానీ అది మిస్ అయింది. సో సెకండ్ది కొట్టా, అది తగిలింది. సో తగిలిన తర్వాత నేను అడిగా అతన్ని, ఇది ఇస్తారా అని అడిగితే అప్పుడేమన్నాడంటే లేదు, అది కింద పడాలి అని అన్నాడు. కింద ఎట్లా పడుతుంది అని అంటే అక్కడ మ్యాచ్ బాక్సెస్ ఉన్నాయి కదా, దాన్ని టార్గెట్ చేసి కొట్టు. సో మ్యాచ్ బాక్సెస్కి తగిలితే అది ఆటోమేటిక్గా పడిపోతుంది అని చెప్పిండు. సర్లే అని థర్డ్ టైం నేను మ్యాచ్ బాక్స్కే కొట్టా డైరెక్ట్గా, అయినా అది పడలేదు. సో ఇంకా నాకు అర్థమైంది ఇది పెద్ద మోసం అని చెప్పేసి ఇంకా ఆ 4th షాట్ కూడా కొట్టేసి సైలెంట్గా అక్కడ నుంచి వెళ్ళిపోయా. సో ఎవరైనా వెళ్తే అక్కడికి ఇది మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. అనవసరమైన గేమ్ ఇది. 50 రూపీస్ వేస్ట్ చేసుకోకండి. మ్యూజిక్
సో మొత్తం తిరిగేసి కొన్ని గేమ్స్ ఆడేసి అక్కడ స్ట్రీట్ ఫుడ్ అవి చూసారా, అవి స్పెషల్ అనమాట, ఇంజిన్ ఆయిల్ బజ్జీలు. అవి కూడా తినేసి అక్కడ నుంచి బయటకు వచ్చేసాం. తినడానికి రెస్టారెంట్కి వచ్చినాం. ఇక్కడ తినేసి ఇంకా దీంతో బ్లాగ్ ఎండ్ చేద్దాం.